అందరికీ నమస్కారం. 2025 నవంబర్ 14వ తేదీ శుక్రవారం రోజున కుంభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. పనుల్లో స్పష్టత పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది ఈ గురువు గారిని కలిసాము. మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గురువు గారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వశీకరణం, భార్య భర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి. ఉద్యోగం, కొత్త అవకాశాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పాత పనుల్లో వేగం వస్తుంది. ఆర్థిక స్థితి, ఖర్చులు కాస్త పెరిగినప్పటికీ శుభ లాభాలు కూడా రావచ్చు. డబ్బు సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, కుటుంబంలో సామరస్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహం ఉంటుంది. ప్రేమ జీవితంలో చిన్న సంతోషాలు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి ఉపయోగపడుతుంది. ముఖ్యమైన పనులు ఉదయం సమయంలో చేస్తే విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటి వారి నుంచి సహకారాలు అందుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించండి. మళ్ళీ ఇలాంటి శుభకాలం ఎన్నాళ్లకో కానీ రాదు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పట్టు వదలకుండా పనులను పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ రంగాల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయకండి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. అంతా మంచే జరుగుతుంది. సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. దైవబలం రక్షిస్తోంది. సద్బుద్ధితో చేసే పనులు శుభఫలితాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృవర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి, మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగండి. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. చంచల స్వభావాన్ని రానీయకండి. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు. పరీక్ష కాలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైన కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అకారణ కలహ సూచన ఉంది. శాంతంగా వ్యవహరించండి. అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీపై అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేద రాకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి ఉంది. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకున్నది సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మీకున్న సామర్థ్యాన్ని, ప్రతిభను సంపూర్ణంగా వినియోగించండి. ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటివారి సూచనలు బాగా ఉపకరిస్తాయి. మోసం చేసేవారు ఉన్నారు, జాగ్రత్త. మీలోని శ్రద్ధాభక్తులే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. ఉద్యోగం విషయంలో కార్యసిద్ధి ఉంది. ధన లాభం ఉంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సమాచార ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసమే ఇష్టదేవత ఆరాధ విశేషమైన కార్యసిద్ధిని ఇస్తుంది. ప్రారంభించిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాలలో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక విజయాలను అందుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. విశేషమైన కార్యసిద్ధి ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగి మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు.
మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. తోటివారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఉద్యోగంలో శ్రద్ధగా పని చేయాలి. సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. మీ రంగాల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో అనూహ్య లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో నిదానమే ప్రధానమైన చందంగా ముందుకు సాగండి. సాహసోపేతమైన కార్యాలకు దూరంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. గిట్టని వారి మాటలు విని ఇబ్బందులు, గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు. నూతన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో విశేషమైన అందుతాయి. చేపట్టిన లాభాలు పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికి విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవుతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు చెందుతారు. ఊరట దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన ఇంట బయట సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ యొక్క రాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.